అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం జూలై మాసం 7వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ యొక్క రోజు మీకోసం గ్రహాల సూచనలు ఏమిటి, ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పని చేస్తే అదృష్టం మీ వైపు తిరుగుతుంది, చివరిలో చెప్పే అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారం కూడా తప్పకుండా తెలుసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిర్ణయ సామర్థ్యాన్ని పరీక్షించే రోజుగా ఉంటుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు ముందుకు కదిలే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా తెలివిగా వ్యవహరిస్తారో అంత మంచి ఫలితాలను పొందగలుగుతారు. పొరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీ యొక్క విజయాన్ని అందిస్తాయి. ఈరోజు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రతి విషయంలో స్పష్టంగా మాట్లాడటం చాలా అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. వాటిని భారం అనుకోకుండా అవకాశాలను తీసుకుంటే భవిష్యత్తులో పదోన్నతికి బాటలు పడతాయి. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వలన కార్యాలయంలో మీ యొక్క పేరు మరింత పెరుగుతుంది. అయితే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తిగత ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండే రోజులు కూడా కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. భాగస్వామ్య వ్యాపారంలో పరస్పర నమ్మకం చాలా అవసరం. అదేవిధంగా చిన్న చిన్న అపార్థాల వెంటనే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద సమస్యలు రావు. ఆర్థిక పరంగా ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు లేదా ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. అయినప్పటికీ ఈ ఖర్చులు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అనవసరమైనటువంటి విలాస వస్తువులపై ఖర్చు తగ్గిస్తే పొదుపు పెరుగుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి ఒక ఆర్థిక లావాదేవీ ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మంచి ఫలితాలను అందిపెడుతుంది. చాలా రోజులుగా మాట్లాడినటువంటి బంధువులతో మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈరోజు మంచి రోజు. అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. మీ యొక్క భావాలను నిజాయితీగా చెప్పగలిగితే సంబంధం మరింత బలపడుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత బాగానే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఉపాధ్యాయుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆలస్యం చేసి అలవాటును తగ్గిస్తే విజయానికి మరింత దగ్గర అవుతారు. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే నిద్ర సరిపోకపోవటం, ఒత్తిడి, తలనొప్పి లేదా కళ్ళ అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. తగినంత నీరు తాగటం, సమయానికి భోజనం చేయటం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా భక్తి మార్గాలలో కొంత సమయం గడిపితే మరింత ఆనందం కలుగుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఆటంకాలు నెమ్మదిగా తొలగటం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ యొక్క జీవితాన్ని అందరికీ ముందుగానే చెప్పేయడం కంటే ఫలితం వచ్చిన తర్వాత తెలియచేయటం మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. మీపై నమ్మకం ఉంచినటువంటి వారికి మీరు అండగా నిలిస్తే భవిష్యత్తులో అదే సహాయం మీకు
రెట్టింపు రూపంలో తిరిగి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు రేపటి రోజు ప్రతి అడుగును ఆలోచించి వేస్తే అద్భుతమైనటువంటి విజయాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కోరిక నెరవేరే దిశగా కూడా పరిణామాలు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో మీలో కొత్త ఆనందం కూడా కనిపిస్తుంది. అయితే ఆ యొక్క సమయంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకుండా 1-2 సార్లు పరిశీలించడం చాలా అవసరం. ముఖ్యంగా డబ్బు, ఒప్పందాలు, కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. సమాజంలో మీ యొక్క గౌరవం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే ఇప్పుడు మీ యొక్క సలహా కోరే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మీరు చూపించే నాయకత్వపు లక్షణాలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. అయితే వినయం మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. వినయంతో వ్యవహరించే కాలం కూడా మీకు విజయాన్ని ఎవరూ అందించే విధంగా అడ్డుకోలేరు. అదేవిధంగా ఉద్యోగం మారాలని భావిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం